మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దివ్యమైనటువంటి పరిశుద్ధ నామములో ప్రతి శనివారము సాయంత్రకాల సమయమందు సంఘ సిద్ధపాటు ప్రార్థనను ఏర్పాటు చేసి ఈ ఏర్పాటులో పాల్గొన్నటువంటి బిడ్డలకు మరి ముఖ్యంగా లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలకును సంఘముగా సమకూర్చబడి సంఘముగా కూడి ప్రభువుని మహింపరుస్తున్నటువంటి బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాటని చదివి ప్రార్థనా పూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలందరూ ఎరుగునట్లు నేడు వారి కనుల ఎదుట నిన్ను గొప్ప చేసేదనని గొప్ప చేయ మొదలు పెట్టదనని చెప్పాను. ప్రార్థన. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి మీరు నాయన రక్షకుడిగా వచ్చి సర్వ మానవాళిని ప్రభువా మీరు పాప విమోచన కలుగు చేసి ప్రతి బిడ్డను కూడా క్రీస్తు యేసునందు గొప్ప చేయటానికి మీ యొక్క సంకల్పాన్ని బట్టి మీ యొక్క ఉద్దేశాన్ని బట్టి ప్రభు మేము స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మరి మీ దాసును మరుగుపరిచి మరి చదవబడినటువంటి వాక్యాన్ని వివరించి సంఘానికి వీక్షిస్తున్న బిడ్డలకును శబ్ద తరంగాల ఆలకిస్తున్న బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల్ని బలపరిచి ధైర్యపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో మనము యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకున్నాం. ఆ దినాలలో ప్రభు మన పితరులతో వాగ్దానం చేసినట్లుగా వాగ్దాన పూర్ణుడైనటువంటి దేవుడు అబ్రహాం గారితో ఏమైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఐగుప్తులో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను అందరూ కూడా ఐగుప్తు నుంచి వారిని వెలుపలకు తీసుకుని వచ్చి వాగ్దానం చేసినటువంటి వాగ్దాత భూమికి పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశానికి తీసుకువెళ్ళటానికి ప్రభు ఇష్టపడినప్పుడు ఆ క్రమంలో మొదటగా దైవ సేవకులు మోషే గారి ద్వారా ఆ కార్యం జరిగించారు. వారు ఆ క్రమంలో ఎర్ర సముద్రాన్ని దాటారు. అనేక మరి దేశాల గుండా, గ్రామాల గుండా, అరణ్య ప్రాంతాల గుండా వాళ్ళు సంచరిస్తూ గమ్యానికి చేరటానికి సమీపించినప్పుడు దేవుడు తన దాసునటువంటి మోషే గారిని మరి ఆ యొక్క అప్పగించినటువంటి కార్యాన్ని ముగించి ఈ కార్యము మరి నువ్వు చేయవలసినవన్నీ కూడా పూర్తయినాయి కనుక నీవు తిరిగి నా యొద్దకు రమ్మని ప్రభు పిలుపునిచ్చి ఆ తర్వాత మరి మోషే గారి తర్వాత ఆ వాగ్దాత దేశంలోకి ప్రవేశించడానికి తన జనులను తీసుకెళ్ళి ప్రవేశపెట్టడానికి వాగ్దానం చేసినట్లుగా వాళ్ళ యొక్క భూములు పంచిపెట్టడానికి వాళ్ళందరి మీద నాయకుడిగా పరిపాలకుడిగా
యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. మరి భక్తుడైనటువంటి సేవకుడైనటువంటి యెహోషువను మరి దేవుడు ఎన్నుకున్న తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి, ప్రభు చెప్పేటువంటి ప్రతి మాట కూడా బోధించటానికి, క్రమాన్ని తెలియచేయటానికి, క్రమములు నడిపించటానికి ప్రభు ఆయన కోరుకున్నటువంటి యెహోషువతో దేవుడు మాట్లాడేటువంటి మాటలు ఏమని మాట్లాడారు అంటే, దేవుడు అంటున్నాడు, యెహోషువ, నేను మోషేకి ఏ విధంగా అయితే తోడై ఉండి ఇంతవరకు ఈ ప్రజలు నడిపించడంలో కానీ, పోషించడంలో కానీ, వాళ్ళ యొక్క మార్గం సరళం చేయటం కానీ, వాళ్ళ యొక్క అవసరతలు తీర్చడం కానీ అన్నీ కూడా నేను మరి నా దాసునటువంటి మోషే ద్వారా ఇవన్నీ కూడా జరిగించాను. మోషే చేయవలసినటువంటి పనిని పూర్తి చేసుకొని తిరిగి మరి ఆ యొక్క పని నీకు అప్పగించాను. దీన్ని నువ్వు కొనసాగించాలి, నేను చెప్పినట్లుగా నువ్వు చేయాలి. మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు తోడై ఉండి అన్ని విషయాలలో కూడా ఇశ్రాయేలు ప్రజల ఎదుట నిన్ను గొప్ప చేస్తాను, నేను గొప్పగా మరి హెచ్చిస్తాను, నేను గొప్ప చేదును అని దేవుడు స్వయంగా యెహోషువతో ప్రభు ఆ మాట అనటం జరిగింది. ఈరోజు ఒకరు గొప్ప కావాలి, గొప్పవారు కావాలి, వారు గొప్పవారుగా ఉండాలి, గొప్పగా అనిపించుకోవాలి అని మరి మనుషులకి ఆలోచన ఉంటుంది, ఆ ఆశ ఉంటుంది. ఎవరు కూడా పేదరికంలో ఉండటానికి ఇష్టపడరు, ఎవరు కూడా బీదవాళ్ళుగా పిలవబడటానికి, దరిద్రులుగా ఉండటానికి ఎవరు కూడా ఇష్టపడరు. ప్రతి ఒక్కరు కూడా వారు కష్టపడాలని, మరి కష్టముతో వాళ్ళు పైకి రావాలని, వాళ్ళ కష్టముతో సమకూర్చుకోవాలని, వారికంటూ ఒక స్థానము, వారికంటూ ఒక స్థాయి, ఒక స్థితిని కోరుకుంటుంటారు. అయితే దీంట్లో మరి మంచి మనసుతో, ప్రయాసముతో, కష్టముతో, కష్టార్జితముతో పైకి రావడానికి ఇష్టపడేటువంటి వారు ఉంటారు. కష్టపడకుండా మాటలు చెప్తూ మరి ఏదో విధంగా నీతి మాలి, క్రమము తప్పి అతిక్రమములో మరి సంపాదించి గొప్పవాళ్ళు కావటానికి అనేక అబద్ధాలు, మోసాలు, దగ, కుట్ర, కుతంత్రాలు చేస్తూ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అలాంటి వారికి మరి వారు నిలకడగా ఉండరు. ఆ సంపాదన వాళ్ళకి కానీ వాళ్ళ తరానికి కానీ అది నిలబడదు. అది ఎలాగ వచ్చిందో అలాగ వెళ్ళిపోవాలి అని సామెతల్లో ప్రభు అంటాడు, మోసము చేసి తెచ్చుకున్నటువంటిది అదేదైనా కూడా నీ నోట్లో మట్టి వేసుకున్నట్లే, అబద్ధములాడి సంపాదించినటువంటిది ఏదైనా కూడా అది ఆశించావంటే నీ ప్రాణాన్ని పోగొట్టుకున్నట్లు, అలాగా తెచ్చుకుంటే నీ ప్రాణం లేకుండా చేసుకుంటావు అని సామెతల గ్రంథము 21వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడ్డాయి. అయితే ఈరోజు ఒకరు వారి యొక్క స్థాయి పెంచాలన్నా, వాళ్ళ స్థాయి పెరగాలన్నా, వారిని గొప్ప చేయాలన్నా, గొప్ప వాళ్ళు కావాలన్నా, గొప్ప చేసి స్థిరపరచాలన్నా అది దేవుని వల్లనే సాధ్యము, కానీ అది మనుషుల వల్ల సాధ్యము కాదు. దేవుడే గొప్ప చేయాలి. దేవుడు ఆయన పుట్టించాడు, ఆయన ప్రజలము, ఆయన మేపేటువంటి పోషించేటువంటి మనము, ఆయన మనకు పోషణకర్త, ఆయన సమస్తము కూడా ధారాళంగా దయచేసేటువంటి దేవుడు. ఆయన ఆకాశవాకులు విప్పి ఆస్వాదించినప్పుడు పట్టజాలినటువంటి ఆశీర్వాదము నీకు ధనమును, ఐశ్వర్యమును, ఘనతను ఇవన్నీ లభించాలి అంటే నీవు నిత్యము దేవుని సన్నిధిని కోరుకోవాలి. దేవుని సన్నిధిలో ఐశ్వర్యము, ఘనత, మరి ప్రభావములు ఉన్నవి. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి చేరినప్పుడు, ఆయన సన్నిధిలో నుంచి ఆయనకి అవన్నీ అనుగ్రహించి ఆయనను తృప్తిపరుస్తాడు అనేటువంటి మాటలు కూడా బైబిల్ ద్వారా మనం తెలుసుకోగలం. అయితే ఈరోజు దేవుడు మరి గొప్ప చేయాలంటే మరి ఏం చేయాలి? ఎవరిని దేవుడు గొప్ప చేస్తాడు? ఒకరు గొప్ప కావాలంటే ఆ గొప్ప స్థితి, స్థాయి దేవుని వలన ఎలాగ లభిస్తుంది అనే విషయాన్ని
బైబిల్లో మనం చూసినప్పుడు బైబిల్లో ఉన్నటువంటి వాక్య ప్రకారంగా మరి మనిషి గొప్ప కావటానికి, గొప్ప చేయబడటానికి, గొప్పవాడుగా జీవించటానికి ఆ యొక్క స్థితి దేవుని వలన కలగాలంటే వాక్యం చెప్పేటువంటి క్రమం ఏంటి, వాక్యం ఏం చెప్తుంది, చెప్తున్న వాక్యాన్ని మనం ఎట్లాగ అన్వయించుకోవాలి, ఆ విధంగా మనం ఎలాగ సరి చేసుకోవాలి అనే మనసు కూడా మనకు ఉన్నప్పుడు దేవుని వలన ఆ గొప్పతనం మనకి లభిస్తుందని ఈ సమయంలో మన వాక్యాన్ని బట్టి తెలుసుకుందాం. బైబిల్లో నుంచి మరి చూసినప్పుడు కీర్తన 18వ కీర్తన 35వ మరి చరణములో ఒక మాట రాయబడింది. నీ రక్షణ కేడము నీవు నాకు అందించుచున్నావు, నా కుడి చెయ్యి నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను అని రాయబడింది. ఇప్పుడు రక్షణ అనేది, ఆయన రక్షణ కేడుము అనేది మరి ఆయన అందించకుండా, ఆయన కుడి చేత మరి ఆదుకోకుండా, ఆయన యొక్క సాత్వికాన్ని బట్టి గొప్ప చేయకుండా ఎవరు కూడా గొప్పవారు కారు. అందుకనే యేసు ప్రభు వారు మత్తయి సువార్త ఆయనలో చెప్పినటువంటి మాట ప్రకారంగా మరి 11వ అధ్యాయం 28-29 వచ్చిన ప్రకారంగా అక్కడ అంటాడు, ప్రభు ప్రయాసపడి భారం మోసుకుంటున్నటువంటి సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి. మీరు నా యొద్దకు రాకుండా లోకములో ఉండి లోకములో అనేక ప్రయాసాలు, అనేక ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు. కానీ ఆ ప్రయాసాలలో, ఆ ప్రయత్నాలలో ఒకవేళ నీకు సంతోషం కలుగుతుందా, నీకు ఆనందం కలుగుతుందా, నువ్వు అనుకున్నటువంటిది సఫలమవుతుందా అంటే ఏది కాకుండా మరి నీ జీవితంలో ఆ ప్రయాసం నీకు భారముగా, అది బాధగా కలిగిస్తున్నటువంటిది లోకం. అయితే నా యొద్దకు వచ్చినప్పుడు నేను మీకు ఆ భారాన్ని, ఆ ప్రయాసాన్ని తీసివేసి మీకు ఏది కావాలో, ఏది ఇవ్వాలో ఇచ్చేటువంటి దేవుడు నేను. నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి, నా సిలువ కాడి మీ మీద ఉంచుకోండి, అది సులువు తేలిక అని అంటాడు. నీ సాత్వికుడను, దీన మనసు కలిగినటువంటి వాడను, నా యొద్దకు వచ్చినటువంటి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసిపుచ్చును. దేవుని యొక్క రక్షణ కేడము, ఆయన యొక్క రక్షణ కేడముతో తన బిడ్డలను రక్షించటము, కేడముగా ఉండటమే కాకుండా తన కుడి చేతితో వారిని బలపరచటానికి, వారిని నడిపించటానికి, ఆయన యొక్క సాత్వికం ద్వారా ప్రతి బిడ్డ కూడా గొప్ప చేయబడటానికి అది దేవుని వల్లనే కలగాలి అనేది మన వాక్యంలో చూస్తున్నాం. ఆ క్రమము కాకుండా మరి ఆయన సహాయం లేకుండా, ఆయన యొక్క మరి బలపరచకుండా, ఆయన ఆ విధంగా మన జీవితంలో జోక్యము చేసుకోకుండా మన సొంత ఆలోచనలు, ఊహల్లో ఉన్నటువంటి జీవితాన్ని జీవించటం, అది చేసినట్లుగా, ఇది చేసినట్లుగా, ఇది కలిగినట్లుగా, అది కలిగినట్లుగా, అది వచ్చేసినట్లుగా, ఇది అనుభవించినట్లుగా అని పడక మీద ఉండి పగట కళ్ళకంటూ అది జీవితానికి ఆయాసం తెచ్చిపెట్టేటువంటి పరిస్థితి నీకు కలగక ముందే దేవుని యొక్క మరి రక్షణలో, ఆయన కల్పించేటువంటి కేడెములో, ఆయన యొక్క కుడి హస్తం నేను బలపరిచి పైకి లేపుతున్న సమయంలో ఆయన ప్రతి విషయంలో కూడా నేను కనికరించి సాత్వికముతో నిన్ను అంగీకరించి నేను గొప్ప చేయటానికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అది దేవుని యొక్క మరి క్రమము, వాక్య క్రమం. అలా కాకుండా ఏ ప్రయత్నాలు చేసినా, ఒకవేళ నాకు డబ్బు ఉందిలే, నాకు బలం ఉందిలే, మంద బలం ఉందిలే, నాకు సపోర్ట్ ఉందిలే, నాకు మరి అనేక మంది నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉందిలే అంటే అది ఏది కూడా భూమి మీద శాశ్వతము కాదు. ఒకవేళ మనుషుల్ని మరి ఆశ్రయిస్తావా, ఒకవేళ నీకున్నటువంటి ధనధాన్యాలు, నీ బ్యాక్గ్రౌండ్ బట్టి వాటిని నమ్ముకుంటావా, అవన్నీ కూడా క్షణకమైనటువంటివి అని బైబిల్ చెప్తుంది. మనిషి ఆయుష్ ఏ పాటిది ఇంతలో కనిపించి అంతలో మాయమైనటువంటి అతని జీవితానికే, వారి జీవితానికే గ్యారెంటీ లేనటువంటి మనుషుల కాడకు పోయి మీ వలన మాకు సహాయము, మేము గొప్ప కావాలంటే వాళ్ళకే స్టాండర్డ్ లేదు, వాళ్ళకే గ్యారెంటీ లేదు. అప్పుడు నీకెట్లాగా వాళ్ళు సహాయం చేయగలరు? ఒకవేళ ధనమును నమ్ముకుంటావా, ఆ ధనము మరి నీ జోబులో కానీ,
మీ ఇంట్లో కానీ ఎంతకాలం ఉంటుంది, ఎప్పుడు వరకు ఉంటుంది? ఒకవేళ బలము బలగము బ్యాక్గ్రౌండ్ అంటావా, వాళ్ళు ఎంతకాలం నిలిచికుంటారు? ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ యొక్క టైం వచ్చినప్పుడు, వారి యొక్క వయస్సు మళ్ళినప్పుడు ఆ బలము బలగము అన్నీ కూడా ఒదిగిపోవలసినదే. ప్రతి ఒక్క మనిషి కూడా మట్టిలో కలిసిపోవాల్సిందే. తన ప్రయత్నము క్రీస్తు యేసునందు ప్రయత్నము కాకుండా లోకమందు ప్రయత్నం చేసినప్పుడు అది వ్యర్థము. ప్రసంగి గ్రంథకర్త అంటాడు, సూర్యుని కింద మానవుని యొక్క ప్రయాసం అంతా కూడా వ్యర్థము 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 అని అంటాడు. ఈ క్రమంలో మనం వాక్యం ద్వారా మనల్ని గొప్ప చేసే దేవుని గురించి చెప్పుకున్నాం. రెండో మాటగా మరి వచ్చినప్పుడు 91వ కీర్తన 14వ చరణం నుంచి 16వ చరణం వరకు అక్కడ మంచి మాటలు దేవుడు రాసి ఉంచారు. అందులో ముఖ్యంగా 15వ చరణములో ఉన్నటువంటి మాట నేను చదువుతున్నాను. అక్కడ ఏమని రాయబడి ఉంది? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడయుందును, అతన్ని విడిపించి అతనిని గొప్ప చేసేదను అనేటువంటి మాట అక్కడ రాయబడినటువంటి మాట. దానికి పైన 14వ చరణంలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతన్ని తప్పించి అతన్ని గణపరిచి అని అంటాడు. చూడండి, ప్రేమించటము అని అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో మరి శబ్ద తరంగాల ద్వారా వింటున్న బిడ్డలతో మాట్లాడుతున్నాడు. సంగముగా కూడిచిన బిడ్డలతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు నువ్వు వినాలి. ఆ మాటల్లో ప్రభు నిన్ను గురించి ఏదైతే ఆయన మరి మాట్లాడుతున్నాడో అది నీ కొరకు నీతో అని ఆ మాటను స్వీకరించాలి. దాన్ని బట్టి మరి ఏది చేయమని ప్రభు చెప్తున్నాడో, ఎలాగుండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడో అలాగ ఉండటానికి నువ్వు తీర్మానం చేసుకొని అలాగ నడవటానికి ఎప్పుడైతే నువ్వు ఇష్టపడతావో, దేవుని మాట చెప్పున దేవుని వాక్యం చెప్పున ఎప్పుడైతే ఉంటావో, అందును బట్టి ప్రభు నువ్వు ప్రేమిస్తున్నట్లు, ఆయన నువ్వు ఇష్టపడుతున్నట్లు, ఆయన మీద నీకు ప్రేమ ఉన్నట్లు అర్థము. ఆ క్రమంలో ప్రభు ఆయన నిన్ను గణపరచడానికి నీవు ప్రార్థన చేసినప్పుడు నీకు శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, అవసరం వచ్చిందా, ఆటంకాలు వచ్చాయా, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నావా, పరిస్థితులు అనుకూలం లేవా, మొత్తం పోరాటమేనా, నెమ్మది లేదా, ఐక్యత లేదా, సమాధానం లేదా, నిన్ను ప్రేమించేటువంటి వారు లేరా, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావో వాళ్ళే నీకు శత్రువులై నీ పైన వాళ్ళు వ్యతిరేకంగా మరి కలహానికి దిగుతున్నారా? అన్ని సమయాలలో నేను ప్రకటిస్తున్నటువంటి ఈ యేసును గురించినటువంటి మాటలను విని ఆయనకు మొరపెట్టినప్పుడు నీ బాధ ఏందో మనుషులకు చెప్తే ఒకసారి వింటారు, రెండోసారి చెప్తే వాళ్ళు మనసు కష్టపెట్టుకుంటారు, మూడోసారి చెప్తే అసహించుకుంటారు, నాలుగోసారి చెప్తే హేళన చేస్తారు, ఐదోసారి తృణీకరించి నేను లెక్కలేనటువంటి ఇదిలో చూస్తారు. అయితే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క కటాక్షము, నీ యొక్క బాధ ఏంటో, నీ కష్టమేందో, నువ్వు పడుతున్నటువంటి ఆ వేదన ఏందో, ఆ కష్టమేందో ఆయన ఎరిగి ఉన్నాడు. ఎలాగ ఎరిగి ఉన్నాడు అని అంటే, ఆది అందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యము శరీరధారిగా కృపాసత్య సంపన్నుడుగా, ఆ వాక్యము శరీరానికి ఒక పేరు, ఆ పేరు యేసు. ఆ యేసుకు అర్థము రక్షకుడు. ఆయన శరీరధారిగా రిక్తుడుగా ఈ లోకానికి రావటానికి మానవుడు భూమి మీద ఉంటూ అతను శరీరముతో పడుతున్నటువంటి ప్రతి బాధ వేదన అనేది యేసు ప్రభుకు ఆయనకు తెలియనట్లుగా, ఆయనకు తెలిసినట్లుగా ఆ శరీరం మీద కూడా, ఆ శరీరంతో ఆయన కూడా ఆయన మరి బాధపడినట్లుగా, శ్రమ పడినట్లుగా. కానీ నీ ప్రతి కష్టము ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన శరీరధారకు వచ్చి నీ కష్టాన్ని ఆయన మీద వేసుకొని, నీ పాపాన్ని ఆయన మీద వేసుకొని, నీ మరణాన్ని ఆయన మీద వేసుకొని, నీ యొక్క దరిద్రాన్ని ఆయన మీద వేసుకొని, నీ శాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన భరించాడు. కాబట్టి నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత వేదన పడుతున్నావో
ఎంతగా కుమిలిపోతున్నావో, ఎంతగా కృషించిపోతున్నావో, ఎంతగా నువ్వు పోగొట్టుకుంటున్నావో, ఎలాంటి మరి పరిస్థితుల్లో ఉన్నావో ఆ శరీరధారిగా వచ్చి శరీరములో ఉండి అనుభవించినటువంటి యేసుకు తెలుసు. కాబట్టి ఆయన నీ యొక్క ప్రతి ఒక్క బాధను యేసుక్రీస్తు వారు అర్థం చేసుకోగలరు. మిగతా వారికి నువ్వు ఎవరికి చెప్పినా కూడా అది అర్థం చేసుకోరు. అది వాళ్ళు మనకెందుకు వచ్చిన బాధ అన్నట్టుగా విన్నట్లుగా ఊంకొట్టినట్లుగా నీ మాటల్లో తృణీకారాన్ని, నీ మాటలో ఉన్నటువంటి బలహీనతల్ని, నీ మాటలో ఉన్నటువంటి అది హేళనగా తీసుకొని నేను హాస్యంగా తీసుకున్నటువంటి పరిస్థితి మనుషుల యొక్క స్వభావం. అయితే దేవుని స్వభావము అలాంటిది కాదని మరి వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నాకు మొరపెట్టగా అతని నీ మొరని ఆ శ్రమల నుంచి విడిపించి, ఏ శ్రమలో, ఏ కష్టములో, ఏ దరిద్రములో, ఏ కృంగుపాటులో ఉన్నావో, ఎక్కడ అవమానముతో తల దించుకొని నువ్వు జీవించావో అదే స్థలములో దేవుని నిన్ను తల ఎత్తి హెచ్చించి గొప్ప చేసేటువంటి వాడిని నేను అని శవాలుగా ఆ ఈ యొక్క మాటల్ని తెలియచేస్తున్నారు. ఇది క్రమము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తర్వాత బైబిల్ నుంచి మరొక మాటని మనం చూద్దాం. మరొక మాట ఏంటంటే మరి మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనంలో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము మరి 12వ అధ్యాయం 24వ వచనంలో, ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా ముందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయముతో ఆయనను సేవించుట ఆవశ్యకము అని అంటాడు. దేవుడు నీ జీవితంలో ఎన్ని విషయాలు, ఎన్ని కార్యాలు ఆయన చేశాడు. ఆయన గొప్పవాడు, గొప్ప కార్యం చేసేటువంటి వాడు. ఆ గొప్ప కార్యం చేసేటువంటి వాడు, ఆ గొప్పవాడు అయినటువంటి దేవుని యొక్క బిడ్డగా, ఆయన యొక్క భక్తుడుగా, ఆయన సేవకుడుగా, ఆయన బిడ్డలముగా, ఆయన ప్రజలంగా మనము కూడా గొప్ప వాళ్ళమే. ఎందుకంటే ఆయన గొప్పవాడు, ఆయన సర్వలోకానికి చక్రవర్తి. మరి ఆయన యొక్క ఆకాశము ఆయన ధననిధి. ఆకాశం ఎంత పొడుగుంది, ఎంత వెడల్పు ఉంది అని కొలవాలి అన్న ప్రయత్నం చేసినా కూడా సాధ్యపడదు. అది మరి లెక్కకు మించినటువంటిది. అంత విస్తారమైనటువంటి ధననిధిలో నుంచి తన బిడలకు ఆయన ఇస్తున్నటువంటి దేవుడు. అలాంటి గొప్పవాడు, అలాంటి పరిపాలకుడు, అలాంటి చక్రవర్తిగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన కార్యాలు గొప్పగా ఉంటాయి. ఆయన ఏది చేసినా కూడా గొప్పతనం ఉంటుంది. ఆయన ప్రజలుగా నువ్వు ఉండాలంటే, ఆయన భక్తి పరులుగా మీరు ఉన్నట్లయితే ఆ గొప్ప కార్యాలు మీ జీవితంలో చేస్తూ ఉంటాడు, చేస్తాడు. అవి చేసేటప్పుడు చేసినంత వరకే అన్నట్టుగా, చేసిన తర్వాత మరిచిపోయి విశ్వాసఘాతుకులుగా తిరిగి లోకాన్ని, శరీరాన్ని ఆశ్రయిస్తూ పరుగులు తీయకుండా భయభక్తులు కలిగి ఆయన గొప్పవాడు, గొప్ప కార్యములు చేస్తూ ఉన్నాడు, చేస్తాడు, చేయబోతున్నాడు. ఆ గొప్ప దేవుని యొక్క బిడలముగా ఆ గొప్పతనాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఆ గొప్పతనంలో మనం నిలిచి ఉండాలంటే, నువ్వు దేవుని నిలిచి ఉంటే ఆ గొప్పతనం నీకు కలిగినటువంటి పరిస్థితి నీకు ఉంటుంది. ఇది మరి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఒకరు గొప్పవారు కావటానికి, మరి గొప్పతనానికి అర్హులుగా ఉండటానికి ఉన్నటువంటి క్రమం. ఈ క్రమంలో బైబిల్లో మరి దేవుడు అనేక మందిని, మరి బైబిల్లో భక్తులు వాళ్ళు గొప్పవాళ్ళు చేయబడినట్లుగా వాళ్ళు గొప్పవాళ్ళు అయ్యారు. వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రస్తుతం ధనికులతో పోల్చుకుంటే, మరి అలాంటి ధనికులు ఒక 100 మంది కలిస్తే, అలాంటి మంది 1000 మంది కలిస్తే ఈ ఒక్క భక్తుని యొక్క గొప్పతనం ముందుకు పనికిరాదు అన్నట్టుగా మరి పోల్చుకోవచ్చు. బైబిల్లో దేవుడు వలన గొప్ప చేయబడినటువంటి వారు, గొప్ప అయినటువంటి వారు కొంతమందిని మనం బైబిల్లో చూసినప్పుడు, మరి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి మాట ప్రకారంగా అక్కడ ఒక భక్తుడు కనిపిస్తున్నాడు. ఆ భక్తుని విషయంలో దేవుడు చెప్పాడు, ఇదిగో అబ్రహాము, నీ యొక్క స్వదేశాన్ని, నీ యొక్క బంధువులను,
రక్త సంబంధులను విడిచిపెట్టి నేను చూపించబోతున్నటువంటి దేశానికి వెళ్ళు, నేను చూపించబోతున్నటువంటి ప్రాంతానికి వెళ్ళు, నిన్ను గొప్ప చేసేదను అని ప్రభు చెప్పారు. చెప్పినప్పుడు వెంటనే అక్కడ అతను మరి దేవుని యొక్క మాటకు ఎదురు చెప్పకుండా, ఏ అనుమానంతో కూడినటువంటి మనసు కలిగి ఉండకుండా, దేవుని యొక్క వాక్య ప్రత్యక్షత, దేవుని యొక్క వాక్యం వినిన వెంటనే అతను విధేయుడై స్వదేశాన్ని విడిచిపెట్టాడు, బంధువుల్ని విడిచిపెట్టాడు, రక్త సంబంధులు విడిచిపెట్టాడు. ప్రభు చూపించబోతున్నటువంటి ప్రదేశం ఏదో కూడా తెలియదు. బయలుదేరి అతను బస చేసేటువంటి ప్రతి స్థలంలో కూడా అతను ఒక బలిపీఠం కట్టి ప్రభుకు ప్రార్థన చేస్తూ, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏం చేయాలని చెప్తారో అది చేయటానికి నేను సంసిద్ధముగా ఉన్నాను అన్నట్టుగా విధేయతతో కూడినటువంటి ప్రవర్తన, విశ్వాసంతో కూడినటువంటి ప్రవర్తన, నీతితో కూడినటువంటి ప్రవర్తనతో అతను దేవుని ఎదుట నడుచుకోవటం ప్రభు చూసి, మరి అతని గురించి రాయబడినది, అబ్రహామును దేవుడు అన్ని విషయములలో ఆస్వాదించి అతన్ని గొప్ప చేశాను అనే మాట అక్కడ రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మరి మనిషి మరి వీటిని బట్టి గొప్ప కాదు, కానీ దేవుని వాక్యానికి, దేవుని వాక్కుకి ఎవరైతే విని లోబడి విధేయత కలిగి నడుచుకుంటూ ఉంటారో అలాంటి వారిని దేవుడు గొప్పవారినిగా చేస్తాడు, మొదటిగా. రెండోదిగా చూస్తున్నప్పుడు మరి ఆదికాండము 26వ అధ్యాయము 12-13 వచన ప్రకారంగా అక్కడ మరొక భక్తుడు ఉన్నాడు. ఈ భక్తుడు పేరు ఇస్సాకు. ఇతను అబ్రహాము తర్వాత, అబ్రహాముకి ఒక కుమారుడు. అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానము ఇస్సాకు, యాకోబుల ద్వారా నెరవేర్పు, అది జరగటానికి ప్రభు మరి ఆయన ఆ విధంగా వాగ్దానం చేసినటువంటి క్రమం. ఇక్కడ ఇస్సాకు మరి ప్రభు అతనితో మాట్లాడాడు. నీ తండ్రి ఏ విధంగా అయితే నా యందు భయభక్తులు కలిగి నీ ఇచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా తూచా తప్పకుండా కుడికి కానీ ఎడమకు కానీ తిరగక అనుసరించి నడుచుకున్నట్లుగా నీవు కూడా నడుచుకున్నట్లయితే నీ తండ్రిని ఆస్వాదించినట్లుగా నేను ఆస్వాదించి నిన్ను గొప్ప చేస్తాను అన్నప్పుడు ప్రభు ఆ మాట చెప్పిన వెంటనే అతను ఎంతో ఓర్పుతో, సహనముతో ఆ మాట ప్రకారంగా అతను తనది కానటువంటి దేశములో పొరుగువాడుగా ఉంటూ అక్కడ జీవించటానికి, అక్కడ వచ్చినటువంటి ప్రతి శ్రమలో, ప్రతి వ్యతిరేకతలో, ప్రతి పోరాటములో, ప్రతి ఇరుకు ఇబ్బందుల్లో, ప్రతి కరువు కాటకాలలో, అన్ని విషయములలో ఇస్సాకు ఓర్పు, సహనము కలిగి దేవుని ఎదుట అతను ప్రవర్తించిన ప్రవర్తన బట్టి ఇస్సాకు తనది కాని దేశములో అతను పంట వేయగా దేవుడు అతనిని నూరింతలుగా ఆస్వాదించెను. ఇస్సాకు క్రమక్రమముగా అతను వర్ధిల్లుతూ గొప్పవాడు ఆయను అనే మాట అక్కడ రాయబడి ఉంది. ఈరోజు మరి రెండవదిగా గొప్పతనం అనేది మరి ఓర్పు, సహనముతో దేవుడు నీతో చేసినటువంటి వాగ్దానం, దేవుడు నీకిచ్చినటువంటి ఆ యొక్క మాట నెరవేర్పు కొరకు నీలో ఓర్పు, సహనము అనేది ఉన్నప్పుడు నీవు ఆ యొక్క ఓర్పు సహనాన్ని బట్టి దేవుడే నిన్ను అంతకంతకి వృద్ధి చెందటం, అంతకంతకి వర్ధిల్లటం, ఆ గొప్పతనము, గొప్ప స్థాయి దేవుని వలన లభిస్తుంది. మూడవ మాటగా చూసినప్పుడు దేవుని వాక్యం నుంచి అక్కడ రాయబడినటువంటి మాట, మూడవ మాటగా దేవుడు ఒక భక్తుని గొప్పవాణ్ణి చేశాడు. అతను కలిగినన్నిటికి కూడా ఆయన కంచి వేశాడు. దేవుడు అతను ఆస్వాదించి గొప్ప చేసినప్పుడు అతను ఏది చేసినా కూడా దాంట్లో అభివృద్ధి కనబడుతుంది. దాంట్లో అతను అన్నిట్లో కూడా అభివృద్ధి చెందటమే కాకుండా ఆ దినములలో, ఆ ప్రాంతములో, ఆ దేశములో, ఆ ప్రదేశములో యోబు అంత గొప్పవాడు లేడు అని తేల్చి చెప్పినట్లుగా ఆ వాక్యం మనం చూడగలం. అతను ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే, అతను గురించి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. భూమి మీద యోబు అనేటువంటి నా భక్తుడు ఉన్నాడు తెలుసా అని సాతానుతో దేవుడు చెప్తున్నాడు.
అతను మరి నీతిమంతుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి అతను నడుచుకుంటూ ఉన్నాడు తెలుసా అన్నప్పుడు వెంటనే సాతాను అంటాడు, తెలుసు, అతనుకి కలిగినటువంటి సమస్తానికి కూడా నీవు కంచి వేసి ఏది కూడా నష్టపోకుండా, ఏది కూడా రోగం రాకుండా, ఎలాంటి కీడు కలగకుండా, ఎలాంటి తెగుళ్ళు ప్రవేశించకుండా యోబుకి కలిగినటువంటి సమస్తానికి కూడా నీవు కంచి వేసి కాచి కాపాడుతున్నావు. కాబట్టి అతను అంతకంతకి వృద్ధి చెందుతూ అతను గొప్పవాడు ఆయను అనేటువంటి మాట సాతానుడే, అపవాదే సాక్ష్యం చెప్తున్నాడు. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. యోబుని పరిశోధించి అనేక ప్రయత్నాలు చేసి యోబు జీవితంలో అతని ఫెయిల్యూర్స్ అనేది ఎదురు చూసి అతను దేవుని సన్నిధికి వెళ్ళి అతని గురించి గ్రహింపులోకి వచ్చినటువంటి సాతానుడు సాక్ష్యం చెప్తున్నాడు. ఇట్లా దేవుడు సాక్ష్యం చెప్తున్నాడు. కారణం ఏంటి అని అంటే, యోబు గొప్పతనానికి కారణం ఏంటి, దేవుడు ఆస్వాదించబడడం కారణం ఏంటి, యోబు కలిగిన సమస్తం కూడా అది విస్తరించడానికి కారణం ఏంటి అని అంటే, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, యోబు న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటల్లో మనం చూసినప్పుడు విధేయత, ఓర్పు, భక్తి జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఇందును బట్టి అలాగనే ప్రభు అనేక మంది భక్తుల్ని ప్రభు గొప్ప చేసినట్లుగా బైబిల్లో మనం చూడగలం. మొర్దెకైని దేవుడు గొప్ప చేశాడు, దానియేలును గొప్ప చేశాడు దేవుడు, అలాగనే యెహోషువను గొప్ప చేశాడు. అలాగనే మరి ప్రతి సందర్భాలలో వాళ్ళు దేవుని ఎదుట వాళ్ళు జీవించిన జీవితాన్ని బట్టి దేవుడు వారిని అందరూ కూడా ఆస్వాదించి గొప్ప చేశారు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆయన నేను గొప్ప మొదలు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఈరోజు వాక్యాన్ని బట్టి నీలో ఆ విధేయత కలిగి జీవించగలవా? ఆ వాక్యాన్ని బట్టి ఓర్పు సహనముతో ప్రభు వైపు చూడగలవా? ఆ క్రమంలో దేవుని ఎదుట నీవు న్యాయము, నీతిని మరి యథార్థతను అనుసరించి భక్తి కలిగి భయభక్తులు కలిగి చెడుతను విసర్జించి లోకముతో లోక స్నేహాలు కాకుండా నీ యొక్క సహవాసము మరి దేవుని సన్నిధి అన్నట్లుగా దేవుని వాక్యముతో, దేవుని యొక్క మరి బిడ్డల సహవాసముతో నీ భక్తి జీవితాన్ని కొనసాగించడానికి ఎప్పుడైతే నీవు తీర్మానం చేసుకుంటావో, ఎప్పుడైతే నిర్ణయించుకుంటావో అందును బట్టి ప్రభు నీ జీవితంలో నిన్ను గొప్ప మొదలు పెట్టడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మోషేకు తోడై ఉన్నట్లుగా యెహోషువని నీకు తోడై ఉండి గొప్ప చేస్తాను, అందరి కన్నుల ఎదుట నేను గొప్ప చేస్తానని చెప్పిన దేవుడు ఈరోజు కూడా మరి ఆయన బిడ్డలుగా మనల్ని కూడా అందరి కన్నుల ఎదుట నేను గొప్ప చేయటానికి, మొదలు పెట్టడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ఇటు సహాయము, ఇటు కృప యేసుక్రీస్తు ద్వారా మీకు అందరికి కలుగునట్లుగా ఈ సమయంలో ప్రార్థన చేస్తుండగా ఈ యొక్క ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను గొప్ప చేయటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నిశ్చయముగా దేవుడు మిమ్మలను ఉన్నతమైనటువంటి స్థితికి, స్థాయికి తీసుకువెళ్ళి హెచ్చించి గణపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క శనివారము సిద్ధపాటు ప్రార్థన, పునరుద్ధానపు ఆరాధనకు ముందుగా ఒక సిద్ధపాటు అనేది నీ సంఘములో మేము సిద్ధపడటానికి నాయన మరి ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, వాతావరణాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈరోజు మా జీవితాలలో మాకు తోడై ఉండి మరి అన్ని విషయాల్లో కూడా మనుషుల యొక్క కనులు ఎదుట మిమ్మల్ని గొప్ప మొదలు పెడుతున్నాను అన్న మాట ప్రకారం స్తుతిస్తున్నాం. మేము గొప్పవాళ్ళం కావటానికి, మమ్మల్ని మీరు గొప్ప చేయటానికి మాలో ఉండవలసినటువంటిది ఏంటి, మాలో ఉండకుండా ఉండవలసినటువంటి ఏంటి అనేది మీ వాక్యం ద్వారా మాకు మరి బహుతేటగా మీరు తెలియచేశారు, వివరించి బోధించారు. ఈ మాటలు లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలు ప్రభు వింటూ ఉన్నారు, శబ్ద తరంగాల ద్వారా బిడ్డలు వింటున్నారు, సంఘముగా కూడి వింటున్నారు. బిడ్డలను ప్రభు గొప్ప చేయనైనా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, అప్పుల బాధల్లో ఉన్నారు, తమకొచ్చిన సంపాదన సరిపోక అనారోగ్యముతో మానసికంగా, శారీరకంగా కుమిలిపోతూ మరి కుటుంబ పరిస్థితుల వాతావరణం సరిలేక
ఉన్నటువంటి కాలనీలో ఉన్నటువంటి ప్రతి బిడ్డని, లైవ్లో ఉన్న ప్రతి బిడ్డని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని, వాళ్ళ పరిస్థితుల ప్రభావాన్ని మార్చు ప్రభు. నువ్వు శక్తిమంతుడు నాయన. నీ సాత్వికము గొప్ప చేస్తుందని, నీ రక్షణ కేడము ప్రభా నీ బిడ్డలకు నువ్వు అందించేటువంటి వాడుగా, భద్రపరిచేటువంటి వాడుగా ప్రతి బిడ్డకు మంచి నాయన ఆరోగ్యాన్ని, మంచి బలాన్ని, శక్తిని, మంచి ఐశ్వర్యాన్ని, మంచి ఆహారాన్ని, మంచి స్థితిగతులు ప్రభు బిడ్డలు పొందుకున్నట్లుగా బిడ్డలందరూ కూడా ప్రభు వాళ్ళ మనసులు మారి నీ వైపు తిరగటానికి, నీ సన్నిధికి వచ్చి స్థిరపరచబడటానికి ప్రతి బిడ్డను, కుటుంబాన్ని ప్రభా మీకు అప్పగిస్తుండగా మీ ఘనమైనటువంటి కార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యున సహవాసం, కాపుదల, సంరక్షణ, దీవెన లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును, శబ్ద తరంగాల వింటున్న బిడ్డలకును, మరి సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను అన్ని విషయాలలో దీవించి ఆస్వాదించి గొప్ప చేయునుగాక. ఆమేన్.